ఒక డిస్కషన్ నడుస్తున్న వేళ చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకేమున్నాయి కొత్తగా? ఇక 3867 మంది టీచర్లకు ప్రమోషన్లు అంట. రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ. షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 10 రోజుల్లోనే ప్రాసెసింగ్ పూర్తి అంట. రాష్ట్ర వ్యాప్తంగా 3867 మంది టీచర్లకు ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వనున్నది. అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటికి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏకు గెజిట్ అడ్మినిస్ట్రేటర్లుగా ప్రమోషన్లు కల్పించింది. ఈ నెల 22న పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించింది. 11తో ముగించనున్నది. సో ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేశారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్స్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రస్తుత నిబంధనల మేరకు పదోన్నతులు చేపడతామని ప్రకటించారు. ప్రమోషన్ పొందిన స్కూల్ అసిస్టెంట్లను అవసరమైన స్కూల్లోనే నియమించాలని నిబంధనలు విధించారు. శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వెబ్సైటు www.schoolEducationTelangana.government.in.తో పాటు జిల్లా డిఈఓల వెబ్సైట్లో గ్రేడ్ 2 హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ వివరాలు పెట్టినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 3867 మంది టీచర్లకైతే ప్రమోషన్లు వచ్చినాయి. రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ ఉంటుందట. ఎక్కడెక్కడ ఖాళీ ఉంది ఏం కథ అనేది పూర్తి డేటాను కూడా పొందుపరిచినట్టు తెలుస్తున్నది. సో ఏదైతే www.schoolEducationTelangana.government.in.తో పాటు జిల్లాల డిఓల వెబ్సైట్లో కూడా గ్రేడ్ 2 హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీల వివరాలు పెట్టిరట. సో ఇదొక శుభవార్త అని చెప్పుకోవాలి. చాలామంది ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తుంటారు. ఏళ్ల తరబడి పనిచేస్తూ ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో, మరి పై హోదాకి ఎప్పుడు పోతామో, ఉన్నతాధికారిగా మేము ఎప్పుడు మారుతామని చెప్పేసి చాలామంది టీచర్లు హెడ్ మాస్టర్ కావాలని కలలు కంటుంటారు. అటువంటి వారందరికీ కూడా ఇటు ప్రైమరీ స్కూలు, ఇటు హై స్కూల్ హెడ్ మాస్టర్ల అసిస్టెంట్ పోస్టులకు ప్రస్తుత నిబంధనల మేరకు పదోన్నతులు చేపడుతున్నామంటూ మరి ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. 3867 మంది టీచర్లకు మరి ప్రమోషన్లు వచ్చినాయట. దిశలో చూస్తే రేపు రైతుల ఖాతా